నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివశక్తుల సంయోగం వల్ల పుట్టిన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత. జ్ఞానస్వరూపుడైన శివునికి శక్తి స్వరూపుని అయిన పార్వతికి పుట్టిన కుమారుడు కనుక షణ్ముఖుణ్ణి కుమారస్వామిగా వ్యవహరిస్తారు. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. ద్వాదశ శీర్షయుక్తమైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజించుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో సర్ప విశేషంగా వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి నెలకొన్న దివ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని సుబ్బరాయ కొత్తూరు. మన రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో విశిష్టమైనదిగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఉన్న సుబ్బరాయుడు కొత్తూరు నాగక్షేత్రంగా విరాజిల్లుతోంది. బీరం చిన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రుకి నాగదేవతా స్వరూపం చిక్కుకుంది. ఆ నాగశిలను చూసిన చిన్నారెడ్డి మూర్ఛపోయాడు. ఆ రాత్రి స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాధికాలు జరపమని ఆదేశించాడట. దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ ఆలయ ఆవిర్భావానికి నాంది పలికింది. కర్నూలు జిల్లాలో ఎన్నో విశిష్టతలున్న పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే సుబ్బరాయ కొత్తూరు గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఎన్నో విశేషాంశాల సమాహారం. షణ్ముఖుడు శివపార్వతుల పుత్రుడైనప్పటికీ గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె స్వామి దివ్య చైతన్యాన్ని భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువుని కృత్తికా దేవతలు 6 పెంచి పోషించారు. గర్భకోశ నుంచి జారిపడినందున ఆ బాలుడు స్కందుడయ్యాడు. రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందున శరవణుడయ్యాడు. కృత్తికా దేవతలు పెంచినందున కార్తికేయుడని, కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడని వ్యవహరిస్తారు. కుమారస్వామి శూర పద్మాసురుడనే రాక్షసుణ్ణి వధించగా ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె అయిన దేవసేనను ఇచ్చి పరిణయం చేసి దేవసేనాధిపత్యాన్ని అప్పగించాడని చెప్తారు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాంశాలు నేపథ్యంగా కుమారస్వామి అవతార తత్వంలో ఇమిడి ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సకల శుభాల్ని, సమస్త శ్రేయాల్ని అందిస్తుంది. ఆరోగ్య సౌభాగ్యాలు, సకల మనోభీష్టాల ప్రాప్తికి స్వామి ఆరాధనే తరుణోపాయం. ఆలయ లోగిలి ముంగిట వర్ణమయ శోభస్కరంగా 2 అంతస్తుల రాజగోపురం అలరారుతూ ఉంటుంది. గోపురంపై ఉన్న సుబ్రహ్మణ్యుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షింపచేస్తుంది. గోపురం పంచభూతాలకు ప్రతీక అన్నట్టుగా పంచ కలశాలు అమరి ఉంటాయి. అనుదినవు భజిಸುವ ಭಕ್ತರು ಆದಿಗರು ನಿನಗಾಗಿ ಕಳ್ತೆರೆದು ದಯಮಾಡು ಬಾ ಕಾರ್ತಿಕೇಯನೇ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. ఆలయానికి పక్కనే నింబ వృక్షం కింద ఉన్న నాగ సన్నిధి వద్ద పూజలు నిర్వహించుకుంటారు. ಕಣ್ಣೆರಡು ಕೊಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ರೂಪ ನೋಡಲು, ಕಿವಿಯೆರಡು ಇಟ್ಟೆಯಲ್ಲ. ఈ నాగ సన్నిధిలో జంట నాగులు, ఏకనాగుల రాతి విగ్రహాలు, ఫలకాలు ఉంటాయి. బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని తయారు చేస్తారు. చిమ్మిలి సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన పదార్థం. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి వంటి పర్వదినాల సందర్భంలో భక్తులు ఈ చిమ్మిలిని స్వామికి నివేదన చేస్తారు.
ఈ ఆలయంలో కూడా భక్తులకు ప్రసాదంగా ప్రధానంగా చిమ్మిలినే వితరణ చేస్తారు. ನಮ್ಮ ಮುಂದೆ ನಿಲ್ಲಬಾರದೆ ಈ ಕ್ಷಣವೇ ದಯತೋರಿ ನಮ್ಮ ఆలయం ముంగిట ఉన్న కొయ్య ధ్వజస్తంభానికి భక్తులు ప్రణమిల్లుతారు. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ ಪ್ರಿಯನೇ. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. అలాంటి షణ్ముఖుడు ద్వాదశముఖునిగా 12 శీర్షాలతో శిలాఫలకంపై సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉన్నాడు. చెంతనే సర్పాకారంలోనే శ్రీ వల్లి దేవసేన మూర్తులు ఉంటాయి. సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని గర్భాలయం ఇనుప కమ్మిలతో నిర్మితమై ఆరుబయట ఉండటం విశేషం. బీరం చెన్నారెడ్డికి 3 దశాబ్దాల క్రితం స్వామి ఎక్కడైతే కనిపించాడో అక్కడే ఆలయాన్ని నిర్మింపచేశారు. సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలో 12 తలల సర్పరాజంగా ఇక్కడ దర్శనమిస్తాడు. స్వామి నెలకొన్న సర్పాకృతి శిలాఫలకం ఏటవాలుగా ఉంటుంది. భక్తులు స్వయంగా విగ్రహాన్ని తాకి అభిషేకాదుల్ని పూజాదికాల్ని జరిపించుకునే వీలుంది. ಮೂಡಣದಿ ಮೂಡಿ ಬರುತಿಹ ಬಾಲರವಿಯೂ ಇರುಳನ್ನು ಸರಿಸುತ್ತ ಹೊಂಗಿರಣವ ಬೀರಿಹನಲ್ಲ. ಅರುಣ ಕಿರಣವು ಸೋಕೆ ತಡವೇಕೆ ಸ್ವಾಮಿ ಇನ್ನು ಘಾಟಿ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಬೆಳಗಾಯಿತೇಳು. గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అలంకారాదులతో తేజరిల్లుతాడు. విగ్రహం నెలకొన్న శిలాఫలకం రజత కవచమయంగా భాసిల్లుతుంది. మయూర వాహనంపై స్వామి నెలకొని ఉండగా ఇరువైపులా శూలాయుధాలు ఉంటాయి. ఈ మూర్తికి విశేష అలంకారాలన్నీ నివేదిస్తారు. నాగదోషాల నివారణకు, సంతానాభిలాషులకు, జ్ఞాన వృద్ధికి, కుజగ్రహ శాంతికి, వ్యవహారాల్లో జయానికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనే తరుణోపాయం. అందుకే ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకాల్ని జరుపుకుని పలు సమస్యల నుంచి బయల్పడతారు. గోక్షీరం, హరిద్రోదకం, కుంకుమోదకాలతో స్వామిని అభిషేకిస్తారు. సర్ప సూక్తంతో ప్రతినిత్యం స్వామికి పంచామృతాభిషేకాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. వల్లీ సనాథ మమ దేహి
ఉదయకాల అభిషేకానంతరం స్వామిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కర్నూలు జిల్లాలోని సుబ్బరాయ కొత్తూరు గ్రామం ఒకప్పుడు ఋషిస్థలిగా తపోభూమిగా ఉండేదట. సుబ్రహ్మణ్యుని సర్పాకృతి లభించిన ప్రదేశంలో యజ్ఞవాటిక, మృణ్మయ పాత్రలు, మట్టి వస్తువులు లభించాయట. దీనిని బట్టి అలనాటి కాలంలో ఋషులే స్వామివారిని ప్రతిష్ఠించి పూజాధికాల్ని ఘనంగా నిర్వహించారని వెల్లడి అవుతోంది. సుబ్బరాయ కొత్తూరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విశిష్టమైంది. 12 శీర్షాలతో స్వామి సర్పాకృతిలో భాసిల్లడం ఇక్కడ విశేషం. స్వామి 12 శీర్షాలు 12 రాసులకు 12 మాసాలకు ప్రతీక. అంటే సమస్త గ్రహ శాంతులకు, గ్రహ దోషాల నివారణకు ఈ క్షేత్రం పేరెన్నికగన్నది. స్వామివారికి ప్రతిరోజు సర్పసూక్తంతో క్షీరాభిషేకము జరుగుతున్నది. మహామంగళారతి జరుగుతున్నది. మధ్యాహ్నం మహానైవేద్యం జరుగుతున్నది. సాయంకాలం వచ్చేసి మళ్ళా మహామంగళారతి జరుగుతున్నది. సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మ విద్యకు అధిదేవతగా భావిస్తారు. అనారోగ్య పీడితులు, నేత్ర కర్ణ సంబంధిత వ్యాధిగ్రస్తులు, వివాహం కావడం ఆలస్యమైన వారు, సంతానార్థులు, గ్రహదోష పీడితులు, మానసికంగా అశాంతికి లోనయ్యేవారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజిస్తే ఆయా సమస్యలన్నీ నివారణ అవుతాయని అనాదిగా ఉన్న విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి సుబ్బరాయ కొత్తూరుకి తరలివస్తారు. సుబ్బరాయ కొత్తూరులోని సుబ్బరాయ సన్నిధి భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు. కార్తీక, శ్రావణ మాసాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రం రోజున స్కంద షష్ఠి, స్కంద పంచమి, నాగుల చవితి, నాగ పంచమి, సుబ్బరాయ వంటి విశేష పర్వదినాల్లో భక్తులు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఉగాది నాడు స్వామికి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య అష్టోత్తర సహస్ర నామావళులతో పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. గ్రహశాంతుల కోసం ఆలయం చెంతనే ఉన్న నవగ్రహ మంటపాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఆలయ లోగిల్లోనే ఉన్న కళ్యాణకట్టలో తమ మొక్కుబడుల ప్రకారం భక్తులు తల నీలాల్ని సమర్పించుకుంటారు. కళ్యాణకట్టలో ఉన్న కొయ్యతో తయారు చేసిన భారీ సర్పాకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ లోగిలిలో నాగలింగేశ్వర స్వామిగా ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. శివశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుని చెంత స్వామి మాతాపితృలు నెలకొని ఉండటం విశేషం. గర్భాలయ ముఖద్వారంపై గజలక్ష్మి అమ్మవారి ప్రతిమ ఉంటుంది. సకల సౌభాగ్యాల్ని చేకూర్చే ఆశ్రిత కల్పవల్లిగా గజలక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. ప్రధాన ఆలయ ద్వారబంధం తలుపులపై సుబ్రహ్మణ్య స్వామి ఓ పక్క, మరోవైపు సర్పాకృతి గోచరమవుతాయి. ఆలయానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. ఆలయ ముఖ మంటపంపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు ప్రసన్నమయంగా భాసిల్లుతాయి. గర్భాలయంలో నాగలింగేశ్వర స్వామి పానవట్టంపై లింగాకృతిలో శోభిల్లుతాడు. ఇదే లోగిలిలో పార్వతీమాత నాగమల్లీశ్వరి దేవిగా పూజలందుకుంటుంది.
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం ఆలయానికి నైరుతి భాగాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య పాదుకలుంటాయి. ఆలయానికి అభిముఖంగా ఉన్న తులసి కోట చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. నమే ద్వేషరాగౌ నమే లోభమోహం మదో ఎవరికి ఏ అభీష్టం ఉన్నా ఆ అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి, స్వామి కృపను పొందడానికి ఈ క్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. నూతన వధూవరులు పసుపు బట్టలతో ఆలయానికి తరలి వస్తారు. స్వామి అనుగ్రహ విశేషాన్ని అందుకుంటారు. వివాహం అయిన వారు సంతానార్థులై స్వామి కరుణను ఆశిస్తారు. అనారోగ్య బాధితులు స్వామి కృప కోసం శరణు వేడుతారు. ఎవరికి ఏ అభీష్టం ఉన్నా ఆ అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి, స్వామి కృపను పొందడానికి ఈ క్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. అవ్యక్తం నుంచి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఆవిర్భవించి ప్రపంచం ఏర్పడిందనే సిద్ధాంతం. సుబ్రహ్మణ్య అవతార తత్వం పంచభూతాల పంచీకరణ వల్లే ఏర్పడింది. మానవునిలోని తురీయావస్థకు స్వామి సంకేతం. ఇంతటి విశిష్టత ఉన్న శరవణుణ్ణి సదా శరణు వేడుదాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.